ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక అని అన్నారు. ఉగాది పచ్చడిలో షడ్రుచుల మాదిరిగానే జీవితంలో కూడా ఒడిదుడుకులు సహజమని తెలిపారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలి నేర్పుతాయన్నారు. తన హయాంలో మూడోసారి గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించే అదృష్టం కలగటంపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు. యుద్ధం జరిగింది, మనకేంటి సంబంధం అనుకోలేం. అక్కడ యుద్ధం జరుగుతా ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ అన్ని వచ్చే పరిస్థితి లేదు. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ గ్యాస్ గాని పెట్రోల్ గాని ధరలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగే పరిస్థితికి వస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడో యుద్ధం జరిగితే రాయలసీమలో పండించే బనానా, అరటి అక్కడికి పోయే పరిస్థితి లేదు. ఎక్కడో ప్రపంచంలో యుద్ధం జరిగితే ఇక్కడ పండించే ఉత్పత్తి చేసే రొయ్యలు పోయే పరిస్థితి లేదు. అంటే దీనికి ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎత్తుక్కునే పరిస్థితి. ఈ రోజు మనందరం కూడా దైనందిక కార్యక్రమాలతో కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దేశ బౌండరీస్ దాటాం, రాష్ట్ర బౌండరీస్ దాటాం. ఈ రోజు మన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటే మనం బాధపడే పరిస్థితికి వస్తే మన తప్పు లేదు. మనం న్యూట్రల్ గా ఉన్నాం, తటస్థంగా ఉన్నాం. కానీ అక్కడ జరిగే పరిణామాలు కూడా మన మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం కూడా తప్పులు చేసుకుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కలియుగంలో మనకందరికి దేవుళ్లకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. హిందువులు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, కనీసం ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకుని ఆయనకు సేవ చేయాలని ఆలోచిస్తారు. నేను అందుకే ఈ మూడు ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను. 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు. ఎవరో ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీదుంది. ఆ బాధ్యతను కాపాడడానికి రెండు పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్లు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి. ఈ రోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ, ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్లు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో యుద్ధం జరిగింది, మనకి